కొన్ని ఎరక నాకు ఉన్నది ఆ రోజు, ఆ మాత్రం ఎరక ఉన్నది. రోజును గుర్తించుకునే ఎరక మాత్రం నాకు లేదు ఆ రోజు. ధ్యాన పరిచయము మా అన్న, మేము నలుగురం అన్నదమ్ములము, నేను మూడో అతను. మా పెద్దన్న ద్వారా నాకు ధ్యాన పరిచయం జరిగింది. ఇక్కడికి వచ్చిండు నరసింహాన్ని, అతని ద్వారా నాకు ధ్యాన పరిచయం జరిగింది. మరి అతనికి ఎలా జరిగిందంటే, సరే కొంత వినింటారు, వినని వాళ్ళకు కూడా నేను చెప్తా. అతనికి అనారోగ్యం ప్రారంభమైంది. దానివల్ల ఆయన ఆలోచన విధానం మారింది. ఎందుకు వచ్చింది ఇది అని ఆలోచించినే కాదు, నేను ఎలా తగ్గించుకోవాలని ఆలోచించలేదు మా అన్న రోజు. ఈ అనారోగ్యం ఎందుకు వచ్చింది శరీరంలోకి, నేను అనారోగ్యం ఎలా తగ్గించుకోవాలని ఆలోచించలేదు, ఎందుకు వచ్చింది ఇది అనే కోణంలో ఆలోచించండి. సరికొత్త ఆలోచన ఆయనలో ఉదయించింది ఆ రోజు. జనరల్గా మనకేమనిపిస్తుంది అంటే, అనారోగ్యం ఇస్తే ఎలా తగ్గించుకోవాలి, సమస్య వస్తే ఆ సమస్యను ఎలా తీసేసుకోవాలి, అలా కొనసాగుతుంది మన ఆలోచన. కానీ ఒక ఆత్మజ్ఞాన ఆలోచన ఎలా ఉంటుందంటే, సమస్యకు మూలం ఏంటి, ఈ సమస్య నుండి నేను ఏం నేర్చుకోవాలి, ఈ సమస్య నా దగ్గరికి ఎందుకు వచ్చింది, అలా కొనసాగింది మా అన్న ఆలోచన. దానికి తోడు మా రెండో అన్న కుమార్, మా అన్నకు బెడ్ పైన ఆలోచన వచ్చింది, దానికి అందించింది మాత్రం, ఆయనకు సహాయం చేసింది మాత్రం మా రెండో అన్న కుమార్. సమస్య వచ్చింది, జనరల్గా మన ఇంట్లో మన కుటుంబ సభ్యులకు సమస్య వస్తే మన శరీరం కంపించిపోతుంది. ఆ వ్యక్తి పైన మన ఫ్యామిలీ ఆధారపడి ఉంటే, ఆ వ్యక్తి దారిన మన ఫ్యామిలీ మొత్తం నడుస్తూ ఉంటే, ఆ వ్యక్తికి అనారోగ్యం వస్తే మనం ఎంతో క్షోభకు గురయ్యాం. ఏంటి వాట్ నెక్స్ట్, ఉన్న పెద్ద దిక్కుపోతే ఏంటి నా ఫ్యామిలీ. అప్పుడు ఆయన తర్వాత ఫ్యామిలీని నడిపే వాళ్ళు ఎంతో ప్రెషర్ గురవుతారు. అలాంటి స్థితిలో ఉన్నాడు మా రెండో అన్న కుమార్. ఎందుకంటే మా పెద్దన్న ఉన్నాడు, ఆయన ఏ సమస్య వచ్చినా మేము ఆయనతో చెప్పుకునేవాళ్ళం. ఎందుకంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు జనరల్గా మనకు సమస్య వస్తే వాళ్ళతో ఆయన ఫస్ట్ చర్చిస్తాం. అలాగే మేము కూడా చర్చించేవాళ్ళం. ఆయనకే సమస్య వచ్చింది, ఏంటి మా అన్నకే సమస్య వచ్చింది ఏంటి. అప్పుడు మా కుమారన్న ఆందోళన చెందలేదు, అలా బయటికి వెళ్ళాడు హాస్పిటల్ నుండి. బయటికి వెళ్ళి అట్లా బుక్ స్టాల్ తిరిగాడు, ఒక పుస్తకం కనిపించింది. ఆయనకి ఎందుకు అది తీసుకోవాలనిపించింది అక్కడ. ఆ పుస్తకం తీసుకొని వచ్చి ఆ పుస్తకం తెచ్చి మా అన్నకి ఇచ్చారు, మా పెద్ద. ఇంకంతే, ఆయన లైఫ్ మారిపోయింది. ఇంటికి వచ్చిండు, ఆ పుస్తకం చదివిండు, ఇంకా ఆయన ఆలోచన ఆగలేదు. మా ఊరు పక్కల్ని వీపనగండ్లని ఉంటాయి. ఈశ్వరాయ సారు ఆ పాటికే ధ్యానంలో ఉన్నాడు, పిరమిడ్ కట్టిండు, ఆయన ఎంతో సాధనలో ఉన్నాడు. తర్వాత మా బంధువు నరసింహ అని టీచరు ఉంటాడు, ఆయన ద్వారా మా అన్న ఆ పిరమిడ్కు రోజు వెళ్ళడం, ఆయన కలవడం, ఆ పిరమిడ్కి వెళ్ళి రోజు 1 నెల రోజులు సాధన చేసింది. అట్లా మా అన్న ప్రయాణం కొనసాగింది ధ్యానం. అట్లా జరుగుతున్నప్పుడు నేను 2006లో డిగ్రీ ఫైనల్ ఇయర్. అప్పుడు నాకు మా అన్న ధ్యాన పరిచయం చేసిండు. ఆ పాటికే నా శరీరంలో ఒక సమస్య స్టార్ట్ అయింది. అదే సమయంలో, అంటే మా అన్నకు సమస్య రావడానికంటే ముందరే నా శరీరంలో ఒక సమస్య స్టార్ట్ అయింది. కళ్ళు కనిపించలేదు సడన్గా. నేను ఇట్లా ట్యూషన్ చెప్పేవాడు, ట్యూషన్ అన్న అంత వెనకాల కూర్చునేవాడిని, కూర్చొని రాసేవాడిని. నాకు సడన్గా బోర్డు మీద రాసే అక్షరాలు కనిపించలేదు. ఏంది ఇలా అయిందని ఒక 2 రోజులు 3 రోజులు కొంత మనోవేదన గురైనా, ఆ పాటికి నాకు సైట్ అనేది ఒకటి ఉంటుందని, అది ఎలా ప్రారంభమవుతుంది అనేది కూడా నాకు తెలియదు. తర్వాత కొంత ఆందోళన గురైనా, నేను చెప్పిన కదా సమస్య వచ్చిందంటే ఇంట్లో పెద్దవాళ్ళకి, నేను ఫస్ట్ మా పెద్దన్న దగ్గరనే చెప్పిన. చెప్తే ఆయనే నేను హాస్పిటల్కి తీసుకుపోయి చెక్ చేసిండు. ఆయన ఏ మిర్రర్ పెట్టినా నాకు అక్షరాలు కనబడట్లేదు. 3 పెట్టిండు, 4 పెట్టిండు, 5 పెట్టిండు, ఏది పెట్టినా నాకు అక్షరాలు కనబడట్లేదు. ఆ డాక్టరే పరిచయం అయింది.
ఏంట్రా బాబు నీకు సైట్ ఇట్లా వచ్చింది? ఏదో సరే ఇద్దాం, వచ్చిండు కదా హాస్పిటల్, కానీ 3 సైజు ఉండే అద్దాలు ఇచ్చిండు నాకు. అద్దాలు తీసుకొని నేను మళ్ళీ పోయినా రూమ్లో ఉంటాను. నేను రూమ్లో ఉండి డిగ్రీ చేసేవాడు. మా ఫ్రెండ్ ఉంటాడు రాఘవేందర్ గౌడ్ అని, వాడికి చెప్పిన ఎంత వచ్చింది చెన్ను సైట్ అంటే 3 అంట రఘు అని. 3 ఏంది అన్నాడు. ఆ పాటికి నాకు సైట్ ఏలో ప్రారంభం అవుతుందో కూడా నాకు తెలియదు. పాయింట్లో స్టార్ట్ అవుతుంది కాదు చెన్ను, 3 ఏంది అని అన్నాడు. ఇంకా కొద్దిగా ఆందోళనకు గురైనా. అవునా ఇట్లా స్టార్ట్ అవుతుంది, మళ్ళీ నాకేంది ఇట్లా చెప్పింది డాక్టరు, ఏది పెట్టినా కనిపించలేదు, ఇచ్చిండు పోయినా, అవి పెట్టుకున్నప్పుడు నాకు అక్షరాలు కనబడట్లేదు. డిగ్రీ ఎగ్జామ్స్ వచ్చినవి, నాకు నా రాత్రిపూట ఏ మాత్రం అక్షరాలు కనిపించేది కావు, పగలు మాత్రమే అది దగ్గరకు పెట్టుకుంటే కొంత కనిపించేది. అలాగే చదివిన. నా జీవితంలో మొదటిసారి ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయింది. అంతవరకు నేను ఎప్పుడు ఫెయిల్ కాలేదు. నేను నా అభ్యాసం మొత్తం గవర్నమెంట్ పాఠశాలలోనే జరిగింది. అలాంటి స్థితి నుండి గవర్నమెంట్ పాఠశాలలో చదివిందంటే మనకి ఎంతో అంత జ్ఞానం ఉంటే కానీ మనం సబ్జెక్టు పాస్ కాము. నేను యావరేజ్ స్టూడెంట్. మొదటిసారి నేను సబ్జెక్టు తప్పిన ఎంతో ఆందోళన గురైన ఫస్ట్ సారి. అలాంటి సందర్భంలోనే నాకు ధ్యానం పరిచయం చేసింది మా అన్న. చేసింది కానీ నాకు ఆ ధ్యానం మీద సరైన అవగాహన లేదు. ఆ పాటికి రూమ్లో వాతావరణం ఎలా ఉందంటే మంచిగా చికెన్ తెచ్చుకోవడం, గుడ్లు తెచ్చుకోవడం, మంచి తినడం. ఫ్రెండ్స్ అంటే ఎట్లా ఉంటారు, నా చుట్టూ ఉండే పరిసరాలు మొత్తం అది. రూమ్లో ఒక 4 ఉన్నాం అనుకో, 4 అలాగే ఉన్నాం, మీతో 3 అలాగే ఉన్నారు. నాకేమనిపిస్తుంది, ఇదే కరెక్టేనేమో. ఎక్కువ మంది ఏదైతే ఫాలో అవుతుంటారే అదే కరెక్ట్ అనుకుంటాం. ఒకవేళ మనకు సరైనది తెలిసినా కొంత కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే మన చుట్టుపక్కల వాతావరణం మొత్తం వేరే ఉంటుంది. మనం ఒక్కసారిగా వాతావరణం మార్చి జీవించాలంటే ఎంతో కష్టం అనిపిస్తుంది. నాకు కష్టం అనిపించింది. నాకు ధ్యానం అయితే తెలిసింది, కానీ నేనైతే నాన్ వెజ్ బంద్ చేయలేదు. ఎగ్గు తిన్నా, చికెన్ తిన్నా. అంతకుముందు నేపథ్యం కూడా మీకు చెప్పాలి. నేను బై బర్త్ వెజిటేరియన్. మా ఇంట్లో అందరూ రాక్షసంగా తినేవారు. మా అన్న నరసింహ పచ్చి తినేవాడు. కోడి పచ్చిది కోసి కారం అంటించుకొని తినేవాడు. మా నాన్న అలాగే తినేవాడు. మా ఇంట్లో అందరూ అలాగే తినేవాడు. కానీ నేను మాత్రం తినేవాడిని కాదు. మా నాన్న ఒకసారి బలవంతంగా పెట్టే ప్రయత్నం చేసి పెట్టిండు. నాకు విపరీతమైన స్టమక్ పెయిన్ వచ్చింది. ఇంకంతే, ఇంకా దెబ్బకు భయపడ్డారు. ఇంట్లో వీడికి వద్దు, వీడికి ఏదో పడదని. అలాంటిది నేను ఇంటర్లోకి పోయినాక ఫ్రెండ్స్ రూమ్లో ఉన్న ఆ ఫ్రెండ్స్ నన్ను ఇబ్బంది పెట్టిండ్రు. ఆ రోజు తినేది నేను మటన్, మా నాన్న పెట్టిందే నాకు మటన్. అది నా వంట పట్టట్లేదు. మా ఫ్రెండ్స్ నాకు, అరే మటన్ నీకేమైందంటే, మటన్ తింటే ఇట్లా ఒకసారి ఇట్లా అయిందంటే చికెన్ తినరా అని నాకు మెల్లగా చికెన్ అలవాటు చేసి, అది ఓకే డైజెస్ట్ అయ్యింది. మెల్లగా నేను ఇంటర్లో డిగ్రీ ఒక 5 years చికెన్ తిన్నా. ఇంకెప్పుడైతే 2006లో ధ్యాన పరిచయం జరిగిందో ఇంకంతే. ఇంకా నాకు ఇంకా సెకండ్ థాటే లేదు, వదిలేసిన అంతే. మళ్ళీ తినాలని కూడా అనిపించట్లేదు. ఎందుకంటే అనిపించింది తర్వాత, ఓహో గతం ఉన్నది నాది అని. గతం లేదు, మనం ఏది అంత సులువుగా వదిలేము. గతం ఉంటేనే వదిలేస్తాం. మనకు ఉపాధ్యాయుడు చెప్పే విషయాలు అర్థమవుతున్నాయంటే అంతకుముందే మనం కొంత నేర్చుకొని పోయినాం కాబట్టి ఆయన చెప్పే విషయాలు సరిగా అర్థమవుతున్నాయి. లేకపోతే క్లాసులో 30 మంది ఉంటే 30 మందికి ఉద్యోగం రాదు. మా క్లాసులో 64 మంది, 4 ఉద్యోగాలు వచ్చింది. మళ్ళీ మిగతా 60 మంది చదవలేదా? మిగతా 60 మంది వినలేదా? వాళ్ళు చదివిండ్రు, వాళ్ళు విన్నారు, మాతో పాటే కూర్చున్నారు, కానీ వాళ్ళకు ఉద్యోగాలు రాలేదు. అంటే వాళ్ళు సరిగ్గా శ్రద్ధ పెట్టలేదు. అట్లని మా ఇంట్లో ఏదో సరైన వాతావరణం కాదు. మా ఇంట్లో కంట్రోల్ రైస్ తెచ్చుకొని తినేవాళ్ళు. నాకు అన్ని వసతులు లేవు.
కొన్ని మన మనసు ఏం చేస్తుంది అంటే మనల్ని భ్రమలో జీవింపజేస్తుంటది. ఓ నీకు అన్నీ ఉన్నాయి, వాళ్ళకి ఏం లేవు, అందుకే వాళ్ళకి ఉద్యోగాలు రాదు. కానీ నాకు ఏం లేదు, అన్నీ ఉన్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు రాలేదు, కానీ నాకు ఉద్యోగం వచ్చింది. అంటే చూడు, ఒక ఆత్మ జ్ఞానానికి మన ప్రాపంచిక వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదు. అంతవరకు పచ్చిగా తినేవాడు మా అన్న ఒక్కసారిగా అది తెలిసిన క్షణమే వదిలేసిండు. ఏ మాత్రం లేదు, అన్ని అలవాట్లు ఉన్నాయి మా అన్న. మందు తాగేవాడు, సిగరెట్ తాగేవాడు, అన్ని చేసేవాడు. ఆ అనారోగ్యం మామూలు మేల్కొల్పించలేదు అతను. చూడు, అంటే ఒక ఆత్మజ్ఞానికి ఒక సమస్య వస్తే అంత ఎరుక వచ్చేస్తుంది. ఆ సమస్య ఎందుకు వచ్చిందంటే అతనిలోని ఎరుకను తీసుకురావడానికి వచ్చింది. అంటే సమస్యలు ఏం చేస్తాయి అంటే మనల్ని అప్రమత్తం చేస్తాయి, నీ పనిని నీకు గుర్తు చేస్తాయి. నీవు సరైన దారిలో లేవురా నాన్న, నీ దారి ఇది కాదు, నీ పరిసరాలను నువ్వు మార్చేయి, నీ పనిని నువ్వు ప్రారంభించు, గతంలో ఎక్కడైతే నీ పనిని వదిలేసినవో ఆ పనిని ప్రారంభించు అని మనం గుర్తు చేస్తే మన సమస్యలే మన గురువులు. నేను అది ప్రగాఢంగా విశ్వసిస్తాను. మన సమస్యలే మన గురువులు. మన గురువు చెప్తాడు, మన శ్వాసే మన గురువు. మన శ్వాస దేనికి గురువు అంటే సాధన చేసుకునే మార్గం శ్వాస. సాధన చేసుకోవడానికి మార్గం ఏంటంటే శ్వాస. కానీ మనల్ని సరైన మార్గంలో పెట్టేది మటుకు మన సమస్యలే. నిజంగా ఈడ ఇంతమంది ఉన్నారంటే ఏ సమస్య లేదు, ఎవరు ఈడ కూర్చోరు. ఎవరైనా చెప్తున్నారంటే వాళ్ళు ఉట్టిదే చెప్తుంటారు. కొందరు నాకు ఏ సమస్య లేదబ్బా, అన్ని సరిగ్గా ఉన్నాయి, నేను ఈడ కూర్చున్నా అంటే అంతకంటే గొప్ప మహానుభావుడు ఇంకొకరు లేరు. అన్నీ ఉన్నాయి ఇంట్లో, సకల భోగాలు ఉన్నాయి, కానీ ఆ భోగాలను పక్కన పెట్టేసి ఇక్కడ కూర్చున్నాడంటే అంత ఆశమాష, అంత ఈజీ కాదు. కూర్చున్నావంటే గతంలో నీవు ఆ స్థితిలో ఉన్నావు కాబట్టి కూర్చున్నావు. సమస్యలు వచ్చిన వాళ్ళు మళ్ళీ ఏమి వాళ్ళు తక్కువనా అంటే తక్కువ ఏం కాదు. సమస్య వచ్చినప్పుడు మనం సమస్యను తీసేసుకునే మార్గంలో ప్రయాణం చేస్తాం. కానీ సమస్య ఎందుకు వచ్చింది అని ఆలోచన వచ్చింది కాబట్టి నీవు ఇక్కడ కూర్చున్నావు. కొందరు ఈ సమస్యను తీసేసుకోవడానికి కూడా వస్తారు. అంటే అంత ఎరుక ఉండదు, సమస్య నుండి నేను నేర్చుకోవాలని ఎరుక ఉండదు. కానీ ఈ సమస్య ఎలాగనైనా తగ్గించుకోవాలి. ఈ ధ్యానం అనేది ఒకటి ఉందంట, అది చేసే ఏ సమస్య అయినా ఇట్లా పోతుందంట. అరే నాకు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యను తీసేసుకుందామని వచ్చింట. ఆ సమస్య పోయే వరకు ఆ సమస్య ఏం చేస్తుంది అంటే వీని ధ్యానంలో స్థితం చేస్తుంది. ధ్యానంలో స్థితం చేస్తుంది. ఇంకా వాడు పోడు. సమస్య తగ్గినా కూడా వాడు ఇంకా పోడు, ధ్యానంలో నిమగ్నం అయిపోతాడు. చూడు, ధ్యానం అనేది సమస్య అనేది మనల్ని ఏం చేస్తుందంటే సరైన మార్గంలో నడిపిస్తుంది. సమస్యనే లేకపోతే మనం ఈరోజు ఇక్కడ లేము. అందుకే ఆ సమస్యలకు మనం ఒకసారి గట్టిగా క్లాప్స్. ధ్యానం గురించి కొంత తెలుసుకుందాం. ధ్యానానికి సరైన వాతావరణం ఎలా కల్పించుకోవాలి, ధ్యానం అంటే ఏంది, ధ్యానానికి సరైన వాతావరణం ఎలా కల్పించుకోవాలి. ధ్యానం అంటే ఏం లేదమ్మా, ధ్యానం అంటే ఏమి లేని స్థితి. ఏమి లేని స్థితి, ఏది ఏమి లేదు, మనసులో ఏమి లేని స్థితి ధ్యానం. మనసులో ఆలోచన ఉందంటే అది ధ్యాన స్థితి కాదు, మనసులో ఆలోచన లేదంటే అదే ధ్యాన స్థితి. దానికి కావాల్సిన మార్గాన్ని మన గురువు గారు అందించిపోయింది. మనం ఆల్రెడీ ఆ మహానుభావుడు 2500 సంవత్సరాల క్రితం బుద్ధుడు అందించిన దాన్ని మళ్ళీ వెలికి తీసి అందరికీ చేరువ చేసిపోయింది. ఇంకా అది తప్ప ఇంకా వేరేది ఏం లేదు, అదే పట్టుకోవాలి. ఇంకా ఏమేమేమో వస్తాయి మనకు యూట్యూబ్లో, అవల్ల వద్దు.
ఆ బుద్ధుడు, ఆ మహానుభావుడు ప్రతి ఒక్క గురువు దగ్గర కూర్చొని 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 ఇది రాంగ్, ఇది రాంగ్, ఇది రాంగ్, ఇది రాంగ్ అని సరైన మార్గాన్ని ఆయననే కనుక్కొని పోయాడు. మళ్ళా మనం వేరే ప్రయత్నం చేయనే వద్దు. ఆ మహానుభావుడు అందించింది అది మాత్రమే పట్టుకోవాలి. ఎప్పుడైనా ఒక మార్గం నీకు తెలిసిందంటే ఆ మార్గం పైన అచంచల విశ్వాసం ఉంచాలి. ఫస్ట్ నీ విశ్వాసం పెట్టండి, అది నీకు ఏది అందదు ఈ సృష్టి నుండి. దానిపైన నీకు విశ్వాసం ఉంటేనే నీ సృష్టి నీకు అనంతం ఇస్తుంది. ఎందుకంటే నీకు ఒక పరీక్ష పెడతాది. కళ్ళు మూసినమ్మడే విపరీతమైన ఆలోచనలు వస్తాయి. నిజం, నాకు చదువుతున్నప్పుడు నాకు 2007లో ధ్యాన పరిచయం అయింది. కానీ నా జీవితం మొత్తం ఉద్యోగం కోసమే సాగింది. ఇంటి దగ్గర ఎకర పొలం లేదు, పంచుకుందామంటే 4 రూములు కూడా లేవు ఇంటి దగ్గర. 30 years వరకు నాకు ఉద్యోగం రాలేదు. 25 yearsలోనే నాకు ఉద్యోగ అవకాశం వచ్చింది. క్షణంలో త్రుటిలో తప్పిపోయింది. ఆ ఉద్యోగానికి కావాల్సిన జ్ఞానాన్ని నేను సంపాదించాను, బాగా చదివాను. అన్ని పక్కన పెట్టి సినిమాలు చూడడం, ఫ్రెండ్స్తో తిరగడం అన్ని పక్కన పెట్టి ఆ సెల్ఫ్ డిసిప్లిన్ నాకు ఉండేది. చదివిన, సరైన జ్ఞానాన్ని సంపాదించిన. కానీ ఎగ్జామ్ సెంటర్లో నేను సరిగ్గా దాన్ని అప్లై చేయలేకపోయాను. సమయాన్ని, ఆ 2 గంటల సమయాన్ని నేను సరిగ్గా వినియోగించలేకపోయినా. ఫస్ట్ మ్యాథ్స్ పెట్టుకున్నా, ఆ మ్యాథ్స్ దగ్గరనే నా సమయం మొత్తం పోయింది. ఎందుకంటే జనరల్గా నాకు కొద్దిగా మ్యాథ్స్ అంటే ఇష్టం. ఇది నాకు రాదా, ఇది ఎందుకు రాదు నాకు, అయిపోయింది. ఇంకా అక్కడనే స్టార్ట్ అయింది. దానే ఈగో అంటారు, అహం అంటారు. అది ఆ పాఠం నేర్చుకోవడానికి నేను పడి ఉన్నా 10 సంవత్సరాలు. 2010లో ఉద్యోగం మిస్ అయితే, 2008లో ఉద్యోగం మిస్ అయితే, 2017లో 2018లో నాకు ఉద్యోగం వచ్చింది. 10 సంవత్సరాలు పడి ఉన్నా. ఆ పడి ఉండడం ఏం నేర్పించిందంటే సమస్యలు గురువులు అనే ఒక జ్ఞానాన్ని నాకు అందించింది. లాస్ట్ ఉద్యోగం వచ్చే ముందర నా ఇంట్లో నా పరిస్థితి ఏంటంటే, ఇంకా అయిపోయింది, నీకేమైతే మేము ఇవ్వలేము. నాకు నిజంగా నా ఫ్యామిలీ నేను కోరుకునే దానికంటే నాకు ఎక్కువ ఇచ్చింది. వాళ్ళకు కూడా ఏం లేదు, మా అన్న వాళ్ళకు కూడా ఏం లేదు. మా నాన్న ఏం సంపాదించి పెట్టలేదు. మా నాన్న ఏమి ఇచ్చిపోయిందంటే వాళ్ళ మమ్మల్ని చదివించింది, ఆ జ్ఞానాన్ని ఇచ్చింది. నిజంగా మా నాన్నకు నేను మమ్మల్ని సోమర్లను చేయలేదు, జ్ఞానాన్ని ఇచ్చింది, అక్షర జ్ఞానాన్ని ఇచ్చింది. ఆత్మ జ్ఞానాన్ని ఇవ్వలేదు మా నాన్న, అక్షర జ్ఞానాన్ని ఇచ్చింది. ఆ అక్షర జ్ఞానంతోనే మా అన్న వాళ్ళు ఒక సరైన జీవన వృత్తి వెతుకున్నారు. ఎందుకంటుండనే సరైన అంటే సరైన జీవన వృత్తి, హింసా జీవ వృత్తి కాదు వాళ్ళది. మిషన్ ఫీల్డ్ ఎంచుకున్నారు, పొక్లైన్ నేర్చుకున్నారు, అది సరైన జీవన వృత్తి. అక్కడ ఏ మాత్రం హింస లేదు. అది వాళ్ళ వ్యక్తిగత అవసరాలు తీర్చుకుంటూ నా అవసరాలు కూడా చూసింది వాళ్ళు. ఎన్ని రోజులు చూస్తాం మన పేరెంట్స్కి సరైన ఫలితం ఇవ్వకపోతే వాళ్ళకు ఉత్సాహం రాదు. పిల్లవాడు 1 సంవత్సరం చదివిండు, 10 సంవత్సరాలు చదివిండు, 10వ తరగతిలో సరైన ఫలితం రాకపోతే మనకు ఉత్సాహం అనిపించదు. సరైన ఫలితం వచ్చిందనుకో, మీ అబ్బాయి క్లాస్ ఫస్ట్ అంటగా, మీ అబ్బాయికి 500 మార్కులు వచ్చినాయంట కదా, మీ అబ్బాయికి ఇంత వచ్చినాయంట కదా, అది చెప్తే మనకు బయటికి వ్యక్తపరచం, కానీ లోపల మన హృదయం ఉప్పొంగుతుంటుంది. అరే వీని ఇంకా ఎంత కష్టమైనా సరే మంచి కాలేజీలో వేద్దాం అని ఉత్సాహం వస్తుంది. ఆ ఫలితం ఇవ్వకపోయిందనుకో, ఇంకా సార్లే వీడికి ఏందబ్బా, ఇంత పెడితే వీని కోసం ఇంత చేసి, నేను 4కి లేచి వీనికి టిఫిన్ రెడీ చేసి అన్ని పెడితే వీడు సరైన ఫలితం ఇవ్వకపోయా, కొంత అనవు కానీ నీ లోపల బాధ ఉంటుంది. చూడు, ఫలితం వస్తే మన పని వేరే ఉంటుంది, ఫలితం రాకపోతే మన పని వేరే ఉంటుంది. అలాంటి స్థితిలో మా కుటుంబం ఉన్నది. నేను ఏ రోజు వాళ్ళకు ఉత్సాహాన్ని ఇవ్వలేదు. 2008లోనే ఉత్సాహం అనుకున్నా నేను నిజంగా మనస్ఫూర్తిగా, కానీ ఉత్సాహాన్ని ఇవ్వలేకపోయాను. కానీ అది వాళ్ళకి ఆ రోజు అర్థం కాలేదు. నాకు సరే, ఇప్పటికీ వాళ్ళకి ఏం అర్థమైందో కానీ నాకైతే బాగా అర్థమైంది.
ఆ రోజు నాకు ఉద్యోగం వస్తే వేరే ఉండు, ఈ రోజు నాకు ఉద్యోగం వచ్చినందుకు వేరే ఉంది. నేను ఎంత శుద్ధి కావాలనో అంత శుద్ధి అయిన 10 సంవత్సరాలు. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా, ఎందుకనంటే ఆ ఎగ్జామ్ ముందర ఇంకా పక్కల హాస్టల్ ఉంటుంది, ఒక కాలేజీకి హాస్టల్లో ఫుడ్ రెడీ చేసి తీసుకుపోతారు. ఇంకా ఇంట్లో పరిస్థితి కొద్దిగా క్రిటికల్గా అయింది. మనల్ని ఏదో వాళ్ళు ఇస్తే ఒక 500 చేత పట్టుకోవాలి, ఇస్తే ఒక 200 తీసుకోవాలి, ఇంకా అంతగా చెప్ప వాళ్ళని అడిగే పరిస్థితి అయితే నాకు లేదు, ఇస్తే తీసుకోవాలంటే. అలాంటి పరిస్థితుల్లో హాస్టల్ ఫుడ్ రెడీ చేసి తీసుకొని పోతే ఉదయం పూట టిఫిన్ చేసుకున్నాను, 2 ఉప్మా ఉగ్గాని, టైం వేస్ట్ కావాలి. ఉగ్గాండి అయితే టక్కున తయారు చేసి, ఉప్మా అయితే 1 గ్లాస్ వేసి 2 గ్లాసులు నీళ్ళు వేసి రెడీ చేసుకోవచ్చు. మధ్యాహ్నం ఒక పూట రైస్ చేసుకున్నాం. నైటు హాస్టల్లో ఆ పిల్లలకు తీసుకుపోయిన తర్వాత మిగిలితే వీటికి వచ్చేది, ఆ గిన్నెలు దించాలి, మిగిలిన దాన్ని తీసుకోవాలి, మేము నైట్ తినాలి. 10కి వస్తే 10కి తినాలి, 11కి వస్తే 11కి తినాలి. అంతవరకు ఏం తిన్నానంటే సమయం వేస్ట్ అయితే చదవాలి, కడుపులో ఆకలిస్తుంది. ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది, వండుకోలేము, అందరితో పాటు నేను ఉండాలి. మీతో ముగ్గురు పరిస్థితి ఏంటంటే వండరు, టైం ఇయ్యరు. 2 పూటలు తినే వాళ్ళం, 1 పూట దొరుకుతుంది, కానీ అందరితో పాటు నేను ఉండాలి. వాళ్ళ సమయం వృధా అనుకునేవాళ్ళు, నేను వాళ్ళతో పాటు ఉండాలి. 10కి వస్తే ఆ గిన్నెలు దించాలి, మిగిలిన దాన్ని తీసుకుపోయి తినాలి. చూడు, అక్కడ నేను ఏం నేర్చుకున్నా అంటే అన్నం యొక్క విలువ నేను చాలా నేర్చుకున్నాను. అందుకే నా ప్లేట్ల పదార్థాన్ని వడ్డిస్తే నాకు వృధాగా పాడేయాలనిపించదు. ఎట్లా అనిపించదు? దాని యొక్క ఫలితాన్ని నేను అనుభవించేది. అది లేకపోతే ఏదో నాకు తెలిసింది. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నా, ఇంకా చాలా నేర్చుకున్నా 10 సంవత్సరాలు. అంటే చూడు, మన జీవితాన్ని మనం నిరంతరం గమనించాలి. ఆ గమనించడం ఏమని పని అంటే వాడే సోల్, ఆత్మ. ఆ గమనించడం చేసే పనే ఆత్మ. మన ధ్యానంలో మనం ఎవరు గమనించేది? మన మనసును ఎవరు గమనించేది అంటే సోలే మన మనసును గమనించేది. నిరంతరం మనల్ని మనం గమనిస్తూ ఉండాలి. ఏంటి నా పరిసరాల్లో, నా ఇంట్లో వాతావరణం ఎలా ఉంది, నా చుట్టుపక్కల నా మిత్రులు ఎలా ఉండరు, దాన్ని బట్టి మన గతాన్ని మనం ఒక అంచనా వేయచ్చు. నీ ఇంట్లో సరైన వాతావరణం, మంచి అవగాహన అంటే ఆత్మ జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటే, ఓహో నీవు ఎంతో నేర్చుకొని వచ్చిన వాడవై ఉండాలి. ఎవరు లేదు అని అంటే నీవు వాళ్ళందరినీ అప్రమత్తం చేయాలి. అది నీ డ్యూటీ. నీకు ఆత్మజ్ఞానం వచ్చింది, నీ ఇంట్లో వ్యక్తులకు ఆత్మజ్ఞానం రాలేదంటే వాళ్ళకు ఒకవేళ నిజంగా అర్హులు అయ్యి ఉంటే అది అందుకుంటావు, కానీ వాళ్ళకు ఆ జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేయాలి. ఒకవేళ అర్హులు అయ్యి ఉంటే అందుకుంటావు, లేకపోతే అంతే. ఎందుకంటే నిజంగా ఆ మహానుభావుని జన్మ మనకు ఊరికి అందరు ఫాలో కాలేరు. ఎందుకు ఇంతమంది ఫాలో అయ్యిండ్రు ఆ మహానుభావుని అంటే ఆ మహానుభావుని ప్రణాళిక అంత అద్భుతంగా ఉంది. చూడు, ఒక అన్న, ఒక బ్రహ్మజ్ఞాని, ఏ మాటలన్నా తక్కువనే ఆ మహానుభావుని. అందుకే నేను మహాగురువు అంట. ఆయన అన్న కూడా అందుకోలేకపోయింది. మనకేమనిపిస్తుంది? ఎంత మహాభాగ్యమో, అసలు ఆయనకు అన్నగా పుట్టిండు. చూడు, అంటే నీకు గతం లేనిది ఏది నీవు దాని దరి కూడా చేరుకోలేవు. అంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకేం లేదు. మన కుటుంబ సభ్యుల పట్ల అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మా మేడం, మా సారు, నా కొడుకు, నా కూతురు ధ్యానం చేయాలి, శాకాహారం తినాలి. నువ్వు చెప్తే తింటాడా? నువ్వు చెప్తే చేస్తాడా? నీవు ఒక పరికరం. వాళ్ళకు ఆ జ్ఞానాన్ని అందించేంత వరకే నీ డ్యూటీ. అది చేస్తాడా చేయడా అనేది వాని గతం మీద ఆధారపడి ఉంటుంది. ఊరికే మన ఇంట పడకూడదు. మన కూతురు ఏంట ఊరికే
పడకూడదు, మన కొడుకు అంటే ఊరికే పడకూడదు, మన అమ్మ నాన్న అంటే ఊరికే పడకూడదు, చెప్పాలే వదిలేయాలి. ఒకవేళ నీ ఇంట్లో నీకు సన్నిహితంగా ఉంటారు కాబట్టి ఎక్కువసార్లు చెప్తాం. బయట వాళ్ళకి చెప్పినంత తక్కువ కానీ వీళ్ళకి ఎక్కువసార్లు చెప్తాం. చెప్పి వదిలేస్తున్నారు కానీ హింస పెట్టకూడదు. నేను చేసిన వాళ్ళు చేయాలి, నేను మారిన వాళ్ళు మారాలి. ఎట్లా మారుతారు? ఎట్లా చేస్తారు? నాకు ఉద్యోగం వచ్చింది, నా మిత్రుడు రాలని నేను ఊర్లో ఇవ్వాలి, తిట్టాలా కలిసినప్పుడు? మనకు ఆ రోజు కొంత శ్రద్ధ ఉన్నది కాబట్టి ఉద్యోగం వచ్చింది, వాడికి రాలేదు, వాడి అనుభవం వేరే ఉంది. నాకు పిల్లలతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను పిల్లల దగ్గరికి పోయినా, వాళ్ళకి అవసరం లేకపోయిండొచ్చు. నేను పిల్లల దగ్గర నేర్చుకునేది ఉంది, అందుకే నేను పిల్లల దగ్గరికి పోయినా. నేను నేర్పించడానికి పోలేదు పిల్లలకు, పిల్లల దగ్గర నేను నేర్చుకోవడం అవసరం ఉంది, అందుకే పిల్లల దగ్గరికి నేను పోయినా. వాడికి అవసరం లేకపోయిండొచ్చు, వాడికి వేరే వృత్తి ఎంచుకున్నాడు. ఏదైనా మనం చూసే విధానం పైన ఆధారపడి ఉంటుంది. అందుకు మన ఇంట్లో వ్యక్తులను మనం సరిగా చూడడం నేర్చుకోవాలి. ఈ సరిగా 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 అనే పదాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే సరైనది ఉంటుంది, సరికానిది ఉంటుంది. నువ్వు సరైనది ఎంత జాగ్రత్తగా వింటే సరైన పనుల సంఖ్య పెరుగుతూ పోతూ ఉంటుంది. సరికానిది ప్రారంభించినావు అనుకో, ఆ సరికానిది ఇంకొక సరికాని దానికి దారి తీస్తుంది. సరికాని మిత్రుని ఒకరిని ఎంచుకున్నావు అనుకో, వాడు నీకు ఇంకొక సరికాని మిత్రుడిని తయారు చేస్తాడు. సరైన మిత్రుడిని ఒకరిని ఎంచుకున్నావు అనుకో, వాడు ఇంకొక సరైన మిత్రుడిని తయారు చేస్తాడు. ఎందుకు అంటే వాని ప్రపంచం అలాగే ఉంటుంది. కాబట్టి మొదటి స్టెప్ ఎంతో జాగ్రత్తగా వేయాలి. అది ఆహారంలో అయినా కానీ, పనులలో అయినా కానీ, మిత్రులలో అయినా కానీ, ఇంకా ఏదైనా కానీ. అందుకు సరిగా 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 సరైన ప్రయత్నం ప్రారంభించాలి, సరైన సాధన చేయాలి. అట్లాగే మీ కుటుంబ సభ్యులను మీరు గమనిస్తూ ఉండాలి. ఎవడైనా నీవు ఒక 10 నిమిషాలు వాడి దగ్గర మాట్లాడినావు, 10 నిమిషాలు మాట్లాడిన విషయాలు వాడు 2 ఆచరించిందంటే మళ్ళీ వాడికి సమయం ఇయ్యి. వాడు ఆచరణలో పెట్టిండు, నువ్వు 10 నిమిషాలు మాట్లాడినావు, వాడు ఒక్కటి కూడా ఆచరణలో పెట్టలేదు, వాడిని పక్కన పెట్టేసాయి. వాడు ఎవడన్నా కానీ, ఎంత మన బంధువు అయినా సరే వాడిని పక్కన పెట్టేసేయాలి. నేను అదే చేస్తాను. నేను కాసేపు మాట్లాడదా, వాడు ఆచరణలో పెట్టలేదంటే వాడిని నేను మళ్ళీ చెప్పే ప్రయత్నం అయితే చేయండి. నాకు అర్థమైందే. నేను ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, మనం చేసే పని సరిగా ఉన్నప్పుడు మాత్రమే మనల్ని ఎదుటి వ్యక్తి ఫాలో అవుతాడు. మనం చేసే పని సరిగా లేనప్పుడు ఎదుటి వ్యక్తి మనల్ని ఫాలో కాడు. సరైన పనులు చేసినప్పుడు మాత్రమే మనకు సరైన ఫలితం వస్తుంది, మన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, మనం చెప్పే మాటకు ఆ ప్రభావం ఉంటుంది. కాబట్టి మనం సరైన పనులు చేసే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఒకవేళ వినలేదనుకో వదిలేయాలి, విన్నారనుకో ఇంకా కాస్త సమయం ఇవ్వాలి, చెప్పాలి. అది కుటుంబ సభ్యుల పట్ల మనకు ఉండే ఆలోచన విధానం. సాధన, ధ్యాన సాధన రోజు చేయాలి, రోజు కూర్చోవాలంటే ఫస్ట్ ఫలితం పైన ఒక్క అణు మాత్రం కూడా నీకు ఉండకూడదు, ఆ ధ్యాస అనేది ఉండకూడదు. కూర్చోవాలండి, కూర్చోవడం సాధన చేయాలి. నువ్వు ఒక గంట 10 నిమిషాలు కూర్చో, కళ్ళు మూసుకొని కూర్చో, అంతే, ఇంకేం లేదు. మిగతా పని విశ్వం చూసుకుంటాను. ఎన్ని రోజులు కూర్చుంటుంది? ఆసన సిద్ధి రావాలి అమ్మలాగా. ఏ ఆసనమైనా సరే, మనం స్థిర సుఖ ఆసనం అని చెప్పిండు మన గురువు గారు. ఎట్లా అయినా సరే, కుర్చీలో అయినా సరే, కింద అయినా సరే, ఎక్కడైనా సరే, మనకు ఏ మాత్రం ఇబ్బంది లేని స్థితిలో మనం కూర్చోవాలి. ఆ కూర్చోవడం సాధన చేయాలి. కూర్చున్నాక మిగతా పని ఏది? శ్వాసను గమనించండి. అది ఆలోచనలు వస్తున్నప్పుడే. ఆలోచన రాకపోతే శ్వాస అవసరం లేదు, శ్వాసను గమనించాల్సిన అవసరమే లేదు. ఆలోచనలు వచ్చేవాడికి దాన్ని పట్టుకోవాలి. ఈత వచ్చేవాడికి పడవ అవసరమా? అవసరం లేదు. ఈత రాని వాడికి పడవ అవసరం.
ఈత వచ్చేవాడికి పడవేదు, ఈదుతో అలా వెళ్ళిపోతాడు అంతే. కాబట్టి ఆ కూర్చోవడం సాధన చేయాలి, చేస్తూ ఉండాలి. ఎందుకంటే నేను చేస్తున్నా కాబట్టి చెప్తున్నా. కుదరకపోయినా ఆ రోజు విపరీతంగా ఆలోచనలు వచ్చినా నేను కూర్చుంటా కళ్ళు ముడుచుకొని. ఒక్కొక్క దాన మనకు వెంటనే ఆలోచన రహిత స్థితికి వెళ్ళిపోతాం. అంటే ఆ స్థలం మహత్యం అది. చూడండి, మనం ఒక దగ్గరికి పోయినప్పుడు ఆ వైబ్రేషన్స్ అనుభూతి చెందాలి. ఒక సాధకునికి మాత్రమే సాధ్యమైన పని, అందరికి సాధ్యమైన పని కాదు. మరి సాధ్యం కాదండి, అందరికి సాధ్యమవుతుంది. ఎప్పుడు? వాడు సాధనలో ఉన్నప్పుడు, సాధకుడు అయినప్పుడు. సాధకుడు అయితే ప్రతి ఒక్కడికి సాధ్యమే. ఫస్ట్ సాధకుడు కావాలి. ఏది సాధన? కూర్చోవడం సాధన చేయాలి. కూర్చోవాలి. కుదరకపోవాలి. కూర్చో. రోజు పెన్ను పట్టి రాయంగా అక్షరాలు కుదరవా? కుదురుతాయి. ఎందుకు కుదరవు? ఒక రైటింగ్ బాగా కుదిరిన వాడిని అడిగితే ఏం చేస్తాడంటే, నేను బాగా సున్నాలు చుట్టేవాడిని. అరే, నేను చుట్టే ప్రయత్నం చేస్తా. వాని అనుభవం వాడు చెప్పింది, వానికి సాధ్యమైంది, మనకెందుకు సాధ్యం కాదు? చుట్టంగా మనం రాయని కాబట్టి చక్కగా రైటింగ్ కుదురుతుంది. మరి రోజు కూర్చోవడం సాధన చేయంగా ఏమైతుంది? గంట కూర్చున్న స్థితి మన శరీరం పొందుతుంది. ఆ గంట కూర్చున్నాక ఇంకేం పని? శరీరం పైన మనకు పట్టు వచ్చింది, సరిగా కూర్చోవడం నేర్చుకున్నాం. అప్పుడు ఇంకేం జరుగుతుంది? శ్వాస మీద ధ్యాస, అంతే. ఇంకా అది రెండో దశ. మొదటి దశ ఏంది? కూర్చోవాలి. కుదరకపోని కూర్చోవాలి. రెండో దశ ఏంది? శ్వాస మీద ధ్యాస. అంటే అంతవరకు శ్వాస మీద ధ్యాస పెట్టకూడదు అంటే పెట్టాలి కానీ పెట్టలేవు. ఎందుకంటే నీ శరీరం నేను ఇబ్బంది పెడుతుంటాను. పెట్టని కానీ శరీరాన్ని మనం కూర్చునే విధంగా తయారు చేసుకోవాలి. రెండు జరుగుతుంటాయి. మొదటి దశ. రెండో దశలో శరీరం అలా ఒక గంట సేపు అలా వేయాలంటే వేస్తాం. ఆ గంట సేపు ఏం చేస్తాం అంటే శ్వాస మీద మాత్రమే ధ్యాస ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు 1 సంవత్సరం సాధన చేసినాం. ఏం సాధన చేసాను? కూర్చోవడం సాధన చేసినాం. కూర్చుందామంటే అలా ఒక కుర్చీ ఎలా ఉంటుందో అలా ఉంటాం అంతే. రెండో దశ ఇంకేమని? శ్వాస మీద ధ్యాస. అది ఎన్ని రోజులు చేస్తాం? ఆలోచనలు ఉన్నంత వరకే. ఆలోచనలు వస్తున్నా అంటే శ్వాసను పట్టుకోవాలి. ఆలోచన రాలేదంటే నెక్స్ట్ ఏమైతే జరుగుతుంటుందో దాన్ని గమనించాలి. చీకటి కనిపిస్తుంది అనుకో, చీకటిని గమనించాలి. శక్తి అవపాతం జరుగుతున్న శక్తిని అనుభూతి చెందాలి. ఇంకా తర్వాత స్టేజెస్ ఉన్నాయి. ఇంకా తర్వాత నిన్ను తీసుకుపోతుంది అది. ఫస్ట్ శక్తి అవపాతం అయ్యే వరకే నీవు తెలుసుకుంటూ ఉండాలి. శక్తి అవపాతమైన తర్వాత ఆ శక్తి నిన్ను తీసుకుపోతుంది. ఒక్కసారి ఆ శక్తిని అనుభూతి చెందినావు అనుకో, ఇంకా నువ్వు ఆగవు. నీకు ఎవడు చెప్పాల్సిన అవసరం లేదు. ఏడవంది శాకాహార ర్యాలీ, ఏడవంది ధ్యానం, ఏడవంది పిరమిడ్, ఏడో గ్రూప్ మెడిటేషన్ జరుగుతుంది. ఎందుకంటే దాని రుచి నువ్వు చూసినావు. ఇంకా ఆగుతావా? ఆగవు. ఒకరోజు స్వీట్ తిన్నావు ఒక షాప్లో, మంచిగా అనిపించింది. ఏ మూలనున్నా టౌన్లో నువ్వు ఏ మూలనున్నా స్వీట్ తినాలంటే ఆ షాప్కే పోతావు. ఆ అనుభూతే వేరు, వాడు చేసే విధానమే వేరు. ఒక్కసారి ఆ రుచి చూసినాక వదులుతామా? మన మిత్రులు అడుగుతారు, ఛాయ్ ఏడ బాగుంది? పలానా కొట్టు దగ్గర ఛాయ్ అద్భుతంగా ఉంటుంది. వెతుక్కుంటూ పోతామని. మరి శక్తి అనుభూతి చెందినాక వదులుతావా? ఎక్కడైతే శక్తిపాతం జరుగుతుందో అక్కడికి పరిగెత్తుకుంటూ పోతాం. ఎక్కడ ఉంటుంది శక్తిపాతం? గ్రూప్ మెడిటేషన్లో ఉంటుంది శక్తిపాతం. పిరమిడ్ దగ్గర ఉంటుంది శక్తిపాతం. ఒక చక్కటి ప్రకృతిలో ఉంటుంది శక్తిపాతం.
పరిగెత్తుతూ పోతావు, సమయం దొరికిందంటే పోయి కళ్ళు మూసుకొని కూర్చుంటావు. ఎవడు చేస్తాడు ఆ పని అంటే శక్తి అనుభూతి చెందినోడు చేస్తాడు. ఇంకా వాడికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎవరికి చెప్పాలి ధ్యానం అని అంటే ఆసన సిద్ధి లేనోనికి చెప్పాలి, ఆలోచనలు ఉన్నోనికి చెప్పాలి. ఆసన సిద్ధి లేనోనికి చెప్పాలి, ఆలోచనలు ఉన్నోనికి చెప్పాలి. ఒకడు ఊరికి నుసులుతున్నాడు, వాడు సరిగ్గా కూర్చుంటే వాడిని కూర్చోబెట్టాలి. ఏదో వానికి కాసేపు 5 నిమిషాలు కళ్ళు మూడిపియాలి, 5 నిమిషాలు తెరిపియాలి. వాడు చెప్పేది మనం వినాలి. ఊరికే మనం చెప్తుంటే వాడు వినాడు, వాడికి బోర్ వస్తుంది. కాసేపు వాడు చెప్పేది కూడా మనం వినాలి. అప్పుడు వాడు ఇష్టంగా కూర్చుంటాడు మనతో. మన ధ్యాస అంతా ఏంది, వాడిని కూర్చోబెట్టాలి. వానికి దీని గురించి సరిగా అవగాహన కల్పించాలి. అదే మన ధ్యాస అంతా. అందుకు వాని దగ్గర ఎన్ని ప్రయత్నాలైనా చేస్తాం మనం. ఎందుకనంటే మనము ఒక 10 విషయాలు చెప్పినామంటే 2 విషయాలు వాడు ఆచరణలో పెట్టిందంటే వానితో మనం సమయం స్పెండ్ చేయాలి, సమయం గడపాలి. ఎందుకంటే వాడు ఆచరణలో పెడుతున్నాడు, మనం చెప్పే విషయాన్ని ఆచరణలో పెడుతున్నాడు. అలాంటితో మనం సమయం గడపాలి, మనకు ఫలితం వస్తుంది. మనం సమయం పెట్టినాం, వాడు గంట సేపు చెప్పినాం, చూసినాం, 1 రోజు చూసినాం, 2 రోజులు చూసినాం, 3 రోజులు చూసినాం, 4 రోజులు చూసినాం, 5వ రోజు కూడా మనకు వానిలోన మార్పు కనిపించలేదనుకో, వాడిని వదిలే. వానికి ఇంకా ఎక్కడో నేర్చుకునేది ఉంది, ఇంకా ఎక్కడో వానికి బలమైన ఆ మేల్కొల్పు రాలేదు. వానికి బలమైన మేల్కొల్పు వస్తే వాడు ఆగడు. ఒకవేళ ఈ జన్మలో వానికి లేకపోయింది అనుకో, వాడు రాడు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాడు. ఇది మనకు తెలుస్తుంటది. ఎట్లా తెలుస్తుంటది? నువ్వు నిజంగా సాధనలో ఉంటే తెలుస్తుంది. ఎవరైతే సాధనలో ఉంటారో వాళ్ళకు ఒక వ్యక్తిని చూస్తే కాసేపు మాట్లాడితే వాని మాటలో పరిపక్వత, వాని చేష్టల్లో పరిపక్వత చూసి వీడి ఏది అని మనం ఒక అవగాహనకు రావచ్చు. వాడు నోరు విప్పి మాట్లాడుతుంటాడు, కాసేపు మనం అలా పక్కన కూర్చోవాలి. వాడు మాట్లాడుతుంటే వాని మాటను గమనిస్తే, వాని మాటలో ఉన్న నాణ్యతను గమనిస్తే మనకు అర్థమైపోతుంది వాడు సాధనలో ఉన్నాడా లేడా అని. నేర్చుకోవడం అనేది రకరకాలుగా ఉంటుంది. ఆసన సిద్ధి వచ్చింది, శ్వాసను గమనించాలి, ఇలా చేయాలి. దాని తర్వాత ధ్యానానికి కావాల్సింది ఏంది నాయన అంటే ఆసన సిద్ధి. ఆసనం అంటే ఏదో మనం మళ్ళా రాజాసనం వల్ల మనకు వద్దు. స్థిర సుఖ ఆసనం. నీ కుర్చీలో కూర్చుంటే కంఫర్ట్గా ఉంటే కుర్చీలో కూర్చో, బెడ్ మీద కూర్చుంటే కంఫర్ట్గా ఉంటుందో బెడ్ మీదే కూర్చో. లేదు నేను 15 సంవత్సరాలు 18 నేను బెడ్ మీద కూర్చోవడం ఏంది, నేను బండల మీద కూర్చో. మన మనసు అట్లా భ్రమింపజేస్తుంది. నేనేంది ముసలోని లేక బెడ్ మీద కూర్చోవడం, కూర్చో మరి. అంతకంటే మహాభాగ్యం ఇంకేముంది? ప్రకృతిలో పోతే నీకు బెడ్ ఉంటుందే? ఉండదు. ఇక్కడనే అది సాధన చేయి. ప్రకృతిలో పోతే హాయిగా కూర్చుంటావు. అట్లా మన మనసు మనల్ని ఇబ్బంది పెట్టకూడదు. స్థిర సుఖ ఆసనం. ఎలాగైనా కూర్చో, కుర్చీలో అయినా కూర్చో, బెడ్ మీద అయినా కూర్చో, కింద అయినా కూర్చో, ఏడైనా కూర్చో. కూర్చోవడం నేర్చుకోవాలి ఫస్ట్. కూర్చున్న తర్వాత ఏంటి నాయన అంటే శ్వాసను గమనించడం బాగా సాధన చేయాలి. శ్వాస గురించి మనం 1 గంట సేపు మాట్లాడాలి. అప్పుడు నీవు సాధనలో ఉన్నాడు. శ్వాస గురించి 1 గంట సేపు మాట్లాడాలి. గంట సేపు ఎట్లా మాట్లాడతాం? శ్వాస మీదే ధ్యాస కదా. నేను మాట్లాడాను 1 గంట సేపు శ్వాస గురించి, గంట సేపు మాట్లాడాను శ్వాస గురించి. ఎందుకనంటే దానితో మనం రోజు స్నేహం చేస్తూ చేస్తూ ఉంటే రోజు ఒక పాట మనకు నేర్పుతుంది. ఫస్ట్ రోజు కూర్చున్నాం అనుకో, వాడు మనకు దొరకను కూడా దొరకడు, పట్టుకుందామంటే కూడా దొరకడు. అరే ఏంది శ్వాసను పట్టుకోమంటాడు? నేను 4 రోజులే అసలు దాని ఉనికి నాకు తెలుస్తలేదు, దాని అనుభూతి నాకు తెలుస్తలేదు. చేసిన వాడికి తెలుస్తుంది, చేసిన వాడు మాట్లాడతాడు. నాకు ఫస్ట్ రోజు ఏమాత్రం శ్వాస దొరకలేదు, 2వ రోజు ఇంకేం దొరకలేదు, 3వ రోజు ఇంకేం దొరకలేదు. నెల రోజులకు దొరికిందప్ప ఒకటి. శ్వాస నెమ్మదిగా అయితూ 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 వచ్చింది, ఇక్కడ స్థిరమైంది. వాడి అనుభవం అది. 2 రోజులు చేసి వదిలేసిండు అనుకో, వాడికి ఈ శ్వాస గురించి మాట్లాడతాడా? కాసేపు మాట్లాడలేడు. ఎవడైతే శ్వాసతోనే సాధన చేస్తాడో శ్వాస గురించి అద్భుతంగా మాట్లాడతాడు.
ఆసన స్థితి కోసం ఎవడైతే సాధన చేస్తాడో ఆసనం గురించి మాట్లాడతాడు. ఒక సబ్జెక్ట్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఆ సబ్జెక్టుకు సంబంధించిన జ్ఞానాన్ని నువ్వు ఎంతో సాధన చేస్తే కానీ మాట్లాడాలి. ఒక 40 నిమిషాలు క్లాస్ చెప్పాలంటే ఆ 40 నిమిషాల కోసం నువ్వు ఎంతో ప్రిపేర్ కావాలి. ఆ క్లాసుకు పోతే ఆ 30 మందిలో అన్ని స్థాయిలో వాళ్ళు ఉంటారు. అబోవ్ యావరేజ్, యావరేజ్, బిలో యావరేజ్ 3 రకాల స్థితిలో వారు ఉంటారు. ఎవడైనా నేను క్వశ్చన్ చేయొచ్చు. అది నీవు క్వశ్చన్ చేసుకొని ప్రిపేర్ కావాలి. ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుంటావు, ఈ టాపిక్ లో టఫ్గా ఏ క్వశ్చన్ వస్తుంది, ఏమైతే అడగొచ్చు, అది నీవే క్వశ్చన్ చేసుకోవాలి. ఏమి రానివాడు ఏం అడుగుతాడు, సగం వచ్చిన వాడు ఏం అడుగుతాడు, అవన్నీ నువ్వు క్వశ్చన్స్ అంటే ప్రశ్నలు నీవే తయారు చేసుకోవాలి, జవాబులు నీవే తయారు చేసుకోవాలి. అప్పుడు క్లాస్ రూమ్లోకి పోవాలి. అప్పుడు నీకు అనువంత కూడా భయం ఉండదు. ఇంకా ఎప్పుడు మనకు భయం వస్తుంది అంటే మనకు దాని పట్ల సరైన అవగాహన లేనప్పుడే మనకు భయం వస్తుంది. సరైన అవగాహన ఉందనుకో మన శరీరంలో భయం కూడా ఉండదు. అబ్బా నాకు స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే భయం అబ్బవనికి పోతుంది. ఎందుకు భయం? నీకు అవగాహన లేదు, అంతే తేడా. ఎంత అట్లా మాట్లాడుతున్నాడు, మాట్లాడతాడు ఎందుకంటే దానితో అంత జ్ఞానం ఉంది ఆయన. నువ్వు కూడా మాట్లాడతావు. ఒక్కరు ఉన్నారనుకో నువ్వు అద్భుతంగా మాట్లాడతావు, చాలా బాగా చెప్తావు వాళ్ళకు. ఒక్కరుంటే అది 2 ఉన్నాయనుకో కొద్ది తడబడతావు. 10 మంది ఉన్నారనుకో అబ్బోబ్బో నేను చెప్పను అంటావు. అవగాహన ఉంది, నీకేం అవగాహన లేదు, ఆ స్టేజ్ ఎక్కే అనుభూతి లేదు. 10 మందిలో నువ్వు నోరు విప్పే సాధన చేయలేదు. ఇది ఒక రకమైన సాధన. మాట్లాడడం ఒక సాధన. చూడు, ఏదైనా సాధనే. ఆసనం సాధన చేసిన తర్వాత, శ్వాసతో సాధన చేసిన తర్వాత మిగతా పని ఆ విశ్వశక్తి చూసుకుంటుంది. ఆ శక్తి నిన్ను లాక్కపోతుంది, ఎందుకంటే అనుభూతి చెందినవు. ఇంకా అది నిన్ను ఆగనీయదు ఎక్కడ. ఎంత సార్ అంటాడు, పాడుతుంటాడు, ఎంత భాగ్యమో, ఎంత మహాభాగ్యమో ధ్యాన శక్తి. నిజంగా దాని అనుభూతి చెందిన రోజు నాకైతే ఆ స్కూల్కి పోతున్న బండి మీద నేను బండి మీద లేనట్టే ఉంది. అరే, ఆ మహానుభావుడు చెప్పిన పదము అనుభవంలోకి వస్తే ఇంత అద్భుతంగా ఉంది అనిపించింది నాకు ఆ రోజు. అబ్బాబ్బాబా, ఏం అనుభూతి ఆ రోజు, చెప్పుకోలేని అనుభూతి నాకు. ఎవరితో చెప్పుకుంటా? అనుభవించిన వాడితో మాత్రమే చెప్పుకుంటా. ఇంకెవరితో చెప్పినా వీడియో పిచ్చివాడు అనుకుంటారు నన్ను. ఆ రోజు స్కూల్కి పోతుంటే నేను బండి మీద ఆలోచన లేని స్థితిని అనుభవిస్తుంటే మామూలుగా లేదు. అబ్బా, ఇంత బాగుంటుంది ఆలోచన లేకుండా ఉంటే. అట్లా ఉంటుంది విశ్వశక్తి అనేది. మనల్ని తీసుకుపోతుంది. మొన్న ఒక 2 days ముందర, సెకండ్ సాటర్డే సండే మధ్యలో ఒకరోజు స్కూల్ ఉండేది, తర్వాత ఒక 2 రోజులు మళ్ళీ స్కూల్ లేదు. ఇంకా నాకు అనిపించింది ఆ ఒకరోజు సెలవు పెట్టేసుకోవాలి, నేను పోవలేనో కూర్చోవాలని. ఎందుకంటే దాని రుచి చూసినా కదా. ఏడ కళ్ళు మూసుకొని కూర్చుంటే నాకు ఆనందం దొరుకుతుంది. పోయినా ఆ ఒక్కరోజు సెలవు పెట్టేసుకున్న 5 రోజులు కట్టాలి. పోయినా ఏం లేదు, కాసేపు ఉదయం అది తింటే తిన్నట్టు, లేకపోతే లేదు. ఉదయం కూర్చోవాలి. 5కి ఉంటుంది, 5కి పిరమిడ్ ఓపెన్ అవుతుంది, నైట్ 9 క్లోజ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ 5 గంట ముందరనే నేను పోయేది. అక్కడ ఉన్న ఆ సెక్యూరిటీ గార్డు నాకు ఒక మిత్రుడు అయింది. పోయినామడే ఒక 1/2 గంట ముందరనే తెరిచేది. వచ్చిండ్రా సరే, పోయేది, ఆడ కూర్చునేది, అంతే. నాకేదో కానీ అది చిన్నప్పటి నుండి అలవాటు. పడుకోవడం నాకు అలవాటు ఉండదు, తెలవాట. శ్రీశైలం ధ్యాన మహాయజ్ఞంలో 3టికి ధ్యానం సార్, 3టికి.
5కు స్టార్ట్ చేస్తే 5 గంటల ముందర మనం ఆ మధ్యలో ఒక 2 గంటలు మనం ఫ్రెష్ అప్ కావాలి. పెద్ద క్యూ అది. అక్కడ ఎంత చలి, ఆ చలిలో లేచి స్నానం చేసేది, చక్కగా రెడీ అయ్యేది, పోయేది, అక్కడ కూర్చునేది. ఎంత స్ట్రిక్ట్ అంటే అంత స్ట్రిక్ట్ దగ్గర 3 గంటలు కూర్చోబెట్టేతాడు అంతే. అట్లా 5కు పోయేది, 5 కూర్చునేది, మళ్ళా 1.5 hour కూర్చునేది, మళ్ళీ అట్లా వాష్రూమ్ పోయేది, మళ్ళీ కూర్చునేది, 8:30కి పోయేది. అట్లా ఏమన్నా కాసేపు టిఫిన్ చేయాలనిపిస్తే చేసేది, లేకపోతే పోయేది, మళ్ళీ కాసేపు ఉండేది, మళ్ళీ పోయి కూర్చుంది. ఇట్లా రోజు సరాసరి ఒక 10 గంటలు ధ్యానం రోజు. 5 రోజులు నేను ఆ ధ్యానంలోనే నిమగ్నం, ఇంకేం లేదు. ప్రకృతి ఉమామయ్య సార్ వచ్చింటాడు, ఇక్కడికి వచ్చిపోయి సార్ ట్రెక్కింగ్ పెట్టి నాకు ఆ పాటికి లోపల ఉంది, నేచర్లోకి పోవాలి, ప్రకృతిలోకి పోవాలి అనిపించేది. తక్కువ పెట్టి కనిపించింది గ్రూప్లో, అంతే. ఇంకా 2 ఆలోచన లేదు, రిజిస్టర్ చేసేసుకున్నా. వెళ్ళిపోయిన మేడం కూడా వచ్చింది. పోతే ఇంకా మనకు అడిగి పోతే కళ్ళు మూసుకోవాలనిపించింది అంతే, ఇంకేం మాట్లాడాలనిపించలేను. ఒకరోజు అట్లా ట్రెక్కింగ్ పోయినా, మార్నింగ్ అట్లా ట్రెక్కింగ్ పోవడం, కాసేపు నడిపియడం, మళ్ళా కాసేపు ధ్యానంలో కూర్చోబెట్టడం, అలా మొత్తం జరిగింది. ఈవినింగ్ వచ్చిన తర్వాత అలా చూడు, నీ ఆలోచన సరిగ్గా ఉంటే ప్రకృతి కూడా నేను అనుకరిస్తుంది. నిజంగా అక్కడ మల్లెల తీర్థంలో అందరూ నిజంగా ఆ అనుభూతి చెందాలి, ఆ శక్తి తీసుకోవాలనుకున్నాను. ఆ గంగామాత శక్తి తీసుకోవాలని అందరూ నిజంగా ప్రగాఢమైన కోరిక ఉన్నది. కానీ అది సాధ్యం కాలేదు, కొంత పర్మిషన్ లేక. ఎప్పుడైతే మేము ఆ ట్రెక్కింగ్ నుండి రిటర్న్ వచ్చినామో, మళ్ళా యథాస్థానానికి ఆ వడవర్లపల్లి నుండి ట్రెక్కింగ్ అక్కడికి వచ్చిన కాసేపటికి విపరీతమైన వర్షం, మామూలు వర్షం కాదు, ఉరుములు మెరుపులు భయంకరంగా ఉంది. అందరూ అలా వెళ్ళిపోయి గుడారాలకు వెళ్ళిపోయింది. జనరల్గా చూడు గుంపు ఎట్లా పాలవుతుంది అనేది, అందరూ గుడారాలకు వెళ్ళిపోయింది. కానీ నాకు వెళ్ళాలనిపించలేదు. పత్రిసారి అంటే గుడికాడ ధ్యానం, బడికాడ ధ్యానం, ఎండలో ధ్యానం, వానలో ధ్యానం, ఎక్కడనైనా ధ్యానం, ఎప్పుడైనా ధ్యానం అండి. అరే నాకు వర్షంలో చేయాలని ఎప్పటి నుండి కోరిక ఉండేది. కూర్చుని అంతే అట్లా ఏకదాటిగా 3 hours విపరీతమైన వర్షం. ఆ కళ్ళు మూసిన మరుక్షణమే నా బాడీలో విపరీతమైన వైబ్రేషన్స్, మామూలుగా లేదు. ఆ 3 hours అదే వైబ్రేషనే. ఆలోచనలో అప్పుడప్పుడు ఒకటి వస్తుంది, మనకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా అనుభవం. నీవు నిజంగా ధ్యానంలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఒక్కొక్క ఆలోచన మధ్యలో వస్తూ ఉంటుంది, దాని గురించి నువ్వు పట్టించుకో. అదే పనికి రావడం వేరు, అప్పుడప్పుడు ఒకటి రావడం వేరు. వస్తుందనుకో, దాని గురించి ఎక్కువ ఆలోచించాలి. నీకు ఒకటి జరుగుతుంది చూడు, శక్తి అనుపాతం జరుగుతుంది చూడు, దాని అనుభూతి చెందాలి. అది వచ్చి వెళ్ళిపోతుంది అంతే. ఆ 3 hours ఏం లేదు, నాకు రెండో తాటు కూడా లేదు, ఏం జలుబు లేదు, ఏం లేదు. అంత విపరీతమైన వర్షంలో రాత్రి పూట అలా మళ్ళీ రోజే వచ్చి స్కూల్కి పోయినా ఎంత అద్భుతంగా ఉంది. అనుభవం కావాలి మనం. పత్రిసారి చెప్పిండే నిజంగా ఒక ఎండలో 1 గంట సేపు కూర్చో, ఎప్పుడు దాన్ని అనుభూతి చెందుతామంటే శక్తి అనుపాతం జరిగినప్పుడు నువ్వు దాన్ని అనుభూతి చెందుతావు. ఆ ఎండ నేను ఏం చేయదు, ఆ వాన నేను ఏం చేయదు. మరి ఎలా జరుగుతుంది అంటే దానికంటే ముందర ఎంతో సాధన చేయండి. నేను మేడం వాళ్ళన్న రఘు అని సార్ నేను పోటీ పడి కూర్చునే వాళ్ళం స్టార్టింగ్లో. 1 గంట 2 గంటలు 3 గంటలు పోటీ పడి కూర్చునే వాళ్ళం. అది కుదరకపోతే గంటలు కూర్చోవాలి. మీరు గంటలు లెక్క పెట్టుకునే తోడం. ఎన్ని గంటలు సార్? 2 గంటలు. నేను 2 గంటలు 3 గంటలు.
అంతే, ఊరికే పోటీ పడి సమయం పోటీ పెట్టుకొని కూర్చున్నావు. అన్ని సంవత్సరాల సాధన, ఆహారం పట్ల ఎరక, అవన్నీ ఇప్పుడు ఫలితాన్ని అందిస్తూ వస్తుంది. 2007లో ధ్యానం చేస్తే నా ఫలితం ఎప్పుడు ప్రారంభమైంది? రీసెంట్గా ఒక 3 years అయింది. అంతకంటే ముందర ఒకే ఒక అనుభవం కలిగింది నాకు. శరీరం, ఒకరోజు డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి సార్ అని పౌర్ణమి ధ్యానం పెట్టిండు కొల్లాపూర్లో పిరమిడ్ దగ్గర. నాకు ఒకటి, ఎప్పుడైనా అట్లా నేను సాధన చేస్తా. ఈరోజు పౌర్ణమి ధ్యానం ఉంది అనుకో, ఆ రాత్రి మొత్తం చక్కగా ఉపయోగించుకోవాలని సమయం ఉంటే నేను ఏం చేస్తానంటే డే మొత్తం కూర్చోవడం సాధన చేస్తా. గంట సేపు, అర్ధగంట సేపు కూర్చొని పోతాం. అడిగి పోయినాక ఎట్లా ఉండాలి? మన సమయం సద్వినియోగం కావాలి. కూర్చుంటే నాకు ఆలోచన రావద్దు. వచ్చినా ఏదో తక్కువపాటి, ఎందుకంటే మనం అంత సాధన చేసిపోయింటాం కాబట్టి. క్లాస్ రూమ్లకు మనం పోవాలంటే ప్రిపేర్ కావాలి. ప్రిపేర్ అయిపోయినాం అనుకో ఎంత అద్భుతంగా ఉంటుంది. ప్రిపేర్ కాకుండా పోయినాం అనుకో మనతో ఆడుకుంటారు పిల్లలు. కూర్చోకుండా పోయినాం అనుకో ఆలోచనలు మనతోనే ఆడుకుంటాయి. మా రాత్రి మొత్తం వృధా అవుతుంది. అట్లా కూర్చోబెట్టిండు. కొన్ని సెషన్స్ అయిపోయినాయి. లాస్ట్ సెషన్ 3 to 6 బ్రహ్మముహూర్తం అన్నాడు. 3కు కరెక్ట్, ఎగ్జాక్ట్లీ 3కు కళ్ళు మూసుకోండి అని చెప్పి కళ్ళు మూసేసుకున్నా. ఇంకంతే, శరీరం మొత్తం తేలిక. ఒక దూది ఎట్లా ఉంటుందో నా శరీరం మొత్తం అలాగే అయిపోయింది. ఇంకా 3 hours అదే స్థితి. లేవాలనిపించలేదు. మా అన్న వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నాడు. మా అన్న వాళ్ళతో పాటు ఒక టీచర్, ఆ పాటికి నాకు ఉద్యోగం రాలేదు, టీచరు ఆయన వెయిట్ చేస్తున్నాడు. వాళ్ళు లేపిండు. సో నిజంగా ఎక్కడైనా మీకు ఒక అనుభవం వచ్చిందంటే అలా పడి కూర్చోవాలి అంతే. ఇంకా నిజంగా మీకు అవకాశం ఉంటే, లేకపోతే ఓకే, నాకు అక్కడ లేదు కాబట్టి వచ్చేసిన. నీకు అవకాశం ఉంటే ఆ అనుభవంలో అలా కూర్చోవాలి. మళ్ళీ అలాంటి అనుభవం దొరకలేదు నాకు. అట్లా ఆ ప్రకృతిని మెడిటేషన్ అయిపోయినాక మళ్ళీ వచ్చినాక నాకు అట్లా అనిపించింది. సమయం దొరికితే పోయి ఎక్కడో దగ్గర కూర్చోవాలనిపించింది. అలా అనిపించినందుకు ఒక 5 days పోయి ఆ కడతాలో గడిపొచ్చింది. అట్లా మీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు మీ స్థితిని బట్టి మీరు సాధన చేయాలి. నీకు ఆసనం లేదనుకో కూర్చోవడం సాధన చేయాలి. ఆల్రెడీ నీవు శక్తి అనుభూతి చెందినం అనుకో, ఇంకా నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ శక్తి నేను తీసుకోకూడదు. ఆలోచనలు బాగా ఉన్నాయనుకో కూర్చోవాలి అంతే. ఇంకా 2వ దశ ఏంటంటే, మరి ఈ కూర్చోవడానికి సహకరించేది ఏది, ఈ ధ్యానానికి సహకరించేది ఏదంటే ఆహారం పట్ల చాలా ఎరుక ఉండాలి. ఆ ఎరుక గిట్ట లేకపోతే నువ్వు ఎంత చేసినా నీకు కుదరదు. దాన్ని బాగా మాంసం తినే వాళ్ళు ఇట్లా నీవు మ్యాక్సిమం నీకు అవసరం అయితే తప్ప ఆ పాత్రలో ఆ పదార్థం తిననే ఉంటుంది. మన బంధువులు బాగా మాంసం తినే వాళ్ళు ఉన్నారనుకో, నిజంగా నీవు సాధనలో ఉంటే ఆ ఇంట్లోకి ప్రవేశించినమ్మడే నీకు ఆ విబ్రేషన్లో తేడా అనిపిస్తాయి. అసలు ఆ ఇంట్లో నీకు నిజంగా ఇంకా లేదు ఫీల్ అవుతారు. నిజంగా దగ్గర బంధువులు అనుకుంటే ఏదో కొద్దిగా అట్లా నటించాలి. నిజంగా అలా నటించాలి. కొద్దిగా తిన్నట్టు చేయాలి, కొద్దిగా తాగినట్టు చేయాలి అంతే. ఎందుకంటే దాని ఎఫెక్ట్ మామూలుగా ఉండదు. నేను కొంత అనుభూతి చెందిన కాబట్టి మాట్లాడగలుగుతున్నాను. అందుకు ఆహారం మీద చాలా జాగ్రత్త అవసరం. ఈ ఆహారం గురించి మాట్లాడుతున్నందున ఇడికే కొద్దిగా అలసిపోయినట్టు అనిపించింది కదా మేడం. మీరు కొద్దిగా ఇంటరాక్ట్ అయితే నాకు ఇంకా కొద్దిగా మాట్లాడాలనిపిస్తుంది. నేను ఊరికే చెప్తున్నాను అనుకో క్లాస్లో, వాడు నిజంగా మనకి
శ్రద్ధ ఉందో లేదో, వానికి ఇంట్రెస్ట్ ఉందో లేదో నాకు అర్థం కాదు. మా క్లాస్లో నేను క్లాస్ చెప్పే ముందర నేను ఇట్లా మాట్లాడను, వాని భాషలోకి వెళ్ళిపోతా. వాని భాష మాట్లాడితే వాడు ఉత్సాహంగా మాట్లాడతాడు. ఎందుకంటే ఈడ కొద్దిగా కొత్త వాతావరణం కాబట్టి నేను మీతోన ఇంటరాక్ట్ కావడం కొంత అనిపిస్తుంది. అందుకు మీరు ఈరోజు ఆసనం గురించి, ధ్యానం గురించి కొద్ది తెలుసుకుని ఆహారం గురించి మాట్లాడుకున్న ముందర ఒక్క పావు గంట మనం ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతే మళ్ళీ ఒకసారి రీఛార్జ్ అవుతాం. ఆ చెప్పే విషయాల పట్ల మనకు శ్రద్ధ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా సార్? ఒకసారి అందరూ కళ్ళు మూసేసి వేలలో వేలు పెట్టి 2 కాళ్ళు క్రాస్ చేసేసుకోండి సార్. సెల్ ఫోన్లు ఏమైనా ఉంటే స్విచ్ ఆఫ్ చేసేసుకోండి. ఏమాత్రం డిస్టర్బెన్స్ ఉండదు. మనకు అనుకుంటాం పావుగంటనే, ఆ పావుగంట ఎంతో శక్తి ఇస్తుంది. సార్ ఏమైనా ఇబ్బంది అనిపిస్తే అట్లా వాష్రూమ్ పోయిరండి. ఎందుకంటే మనకి ఇబ్బంది ఉండకూడదు. లోపల ధ్యానాన్ని కూర్చున్నప్పుడు వాష్రూమ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పోయిరండి, పోయొచ్చి వాటర్ తీసుకొని కూర్చోండి. తొందర ఏం లేదు. ఏమాత్రం మనకు లోపల ఇబ్బంది ఉండకూడదు. పోయేది ఏం లేకుండా ఉంటే కళ్ళు మూసేయండి సార్. హాయిగా కూర్చోండి. ఏమైనా వాష్రూమ్ పోయేదంటే, వాటర్ తాగేదంటే తాగండి. అవసరం లేని వాళ్ళు కళ్ళు మూసేయండి అంతే. కొత్తగా వచ్చిన వాళ్ళు 2 కళ్ళు మూసేసుకోవాలి, వేలలో వేలు పెట్టుకోవాలి, 2 చేతులు పట్టుకోవాలి. మీరు చైర్లో కూర్చున్నామంటే 2 కాళ్ళు క్రాస్ చేసుకోవాలి, కాలు మీద కాలు వేసుకోవాలి అంతే. కళ్ళు 2 మూసేసుకొని ఇట్లా 2 చేతులు పట్టేసుకోవాలి, వేలలో వేలు పెట్టుకొని పట్టుకోవాలి. పట్టుకొని మనకు కళ్ళు మూసినామనే ఆలోచన వస్తుంది. సహజమైన ఉచ్ఛ్వాసను గమనించాలి. సారీ, మీరు మెడిటేషన్లో కూర్చుంటే మనం లేపడం నా తప్పే. అయితే ఒక్కసారి మనం కళ్ళు తెరిచి పైకి వెళ్ళి పిరమిడ్లో కూర్చొని కూర్చోండి మేడం. ఇంకా కళ్ళు మూసుకొని కూర్చోండి. కళ్ళు 2 వేయాలి, వేలలో వేలు పెట్టుకోవాలి, 2 చేతులు కట్టేసుకోవాలి, కాలు మీద కాలు వేసుకోవాలి. సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించాలి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. కళ్ళు మూసినామని మనం చేసిన